Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. Support చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. తెలుగు గుండెల్లో ఆత్మగౌరవ జెండాను ఎగరవేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు స్మరణతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం మారుమోగుతోంది. పసుపు పండగ మహానాడు రెండవ రోజు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పార్టీ శ్రేణుల ఉత్సాహం, నేతల ప్రసంగాలతో ఈ వేదిక సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ ఏడాది మహానాడును సరికొత్త సాంకేతికతతో నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని ప్రధాన వేదికతో వివిధ క్లస్టర్లను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలను ఒకే తాటిపైకి తెచ్చారు. ఈ క్రమంలో మహానాడు వేదికపై ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశానికి, తెలుగు రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ఆయనకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదిక ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానానికి పసుపు దండు ఏకతాటిపైన మద్దతు పలికింది. ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది కేవలం ఒక పార్టీ ఆకాంక్ష మాత్రమే కాదు, ఇది యావత్ తెలుగు జాతి ప్రజలందరి దశాబ్దాల డిమాండ్ అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ అని కొనియాడారు. తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిన మహానీయుడు ఆయనేనని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై వాటిని భావితరాలకు సగర్వంగా అందించడం మనందరి ప్రాథమిక బాధ్యత అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన ఆశయ సాధనలో భాగంగానే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ లోకేష్ మహిళలకు 33% సీట్లు కేటాయిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారని చంద్రబాబు ఈ వేదికపై గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఎప్పుడూ మహిళల ఆర్థిక, రాజకీయ ఎదుగుదలను ఆకాంక్షించారని, అదే బాటలో పార్టీ పయనిస్తుందని వివరించారు. చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు జాతి బతికున్నంత వరకు ప్రతి ఒక్కరి గుండెల్లో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు భావోద్వేగంగా పేర్కొన్నారు. మహానాడులో తీసుకున్న ఈ భారతరత్న తీర్మానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారింది. ఇలాంటి శుభ సందర్భంలో మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక సెంటిమెంటు. తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగుగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. అందుకే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రజాహిత పరిపాలకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు